అందరినీ కూడా ఆదరించేది గృహస్థాశ్రమం. కాబట్టి అప్పుడప్పుడు మన ఊరికి ఇలాంటి మహనీయులు వస్తుంటే మనలాంటి గృహస్థులకు తరుణోపాయం. కాబట్టి ఇవాళ రోజున ఈ చంద్రమాసంలో ఈ పుష్పార్చన ప్రదోష కాలంలో చేసుకోవడం మన యొక్క పూర్వజన్మ సుకృతం. అందులో మహనీయుల యొక్క ఆశీర్వచనం, వాళ్ళ యొక్క అనుగ్రహం ఉంటే దైవానుగ్రహం కన్నా గురువు యొక్క అనుగ్రహం చాలా పెద్దగా. ఎందుకంటే శంకరాచార్య వారు తన యొక్క శిష్యులకు చెప్పాడు, నాయన వెళ్ళు అంటే నేను నువ్వు ఎందుకు సంకోచిస్తున్నావు, నువ్వు నడు అనగానే ఆ నదిలో గురుపరం పుష్పం మీద రక్త పుష్పాల మీద కాలు పెట్టుకుంటే నడింది అంటాడు. అందుకే ఆయన పేరు పద్మపాదుడు అని పేరు. అంటే గురువు మీద అంత భక్తితో, దైవం కన్నా దైవం అన్నా రక్షిస్తుందేమో కానీ గురువుకు మాత్రం తప్పకుండా పాత్రం కావాలి. కనుక గురువు యొక్క అనుగ్రహం, వాళ్ళ యొక్క ప్రేమ. నాడు ధనంజయ ఇంట్లో బాబు చాతుర్మాసాలు చేసినప్పుడు అప్పటి సందేగా అంత పూర్వం కూడా వచ్చారు, అంత పూర్వం కూడా ఒకసారి వచ్చారు మన గ్రామ ప్రదర్శన చేసుకుంటూ. స్వామి మీ వెంబడి మీరు స్వాములు, మీ వెంబడి మేము కావాలి.